సార్ కేఎస్ఆర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలను గమనించిన, జరిగినటువంటి దాడి పద్ధతిని గమనించిన నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఒక మహానుభావుడు చెప్పినటువంటి ఒక మాట. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎలాంటిదంటే, నెత్తురు కారని, గుండెలు పగలని, కండలు కరగని, మనసు మండని, విజయకాంక్షని శ్వాస అయితే వచ్చే ఆ ఊపిరి ఆపుట ఎవడి తరం అన్నాడట ఒక మహానుభావుడు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని ఇబ్బందులు అయితే పెట్టనివ్వండి, ప్రజల కోసం మంచి చెయ్యాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్లే నాయకుడు శ్వాస కూడా విజయకాంక్షలాగా ప్రతిబింబిస్తుంది ఈ రోజు ప్రజల్లో. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి మంచి పేరు, ఆ జన ప్రభంజనం, జన నీరాజనం చూసి తట్టుకోలేక, ఓర్వలేక చేతగాని దద్దమ్మలంతా కూటమి గట్టి ముప్పెట్ట దాడి అన్ని రకాలుగా చేస్తూ, ఇంకా ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతిసారి దిగజారిపోతూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద భౌతిక దాడులు కూడా దిగుతున్నారు. ఈ పరిస్థితులన్నీ గమనిస్తుంటే, ఏపూరు సోమన్ గారు అని తెలంగాణలో ఒక సింగర్ ఉన్న రచయిత, మన గోరేటి వెంకన్న గారు, వీళ్ళందరూ కలిపి గద్దర్ గారి స్మృతి సభలో ఓ పాట పాడాడు ఆయన, నారా చంద్రబాబు నాయుడు గారి గురించే. అది ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాలనుకున్నాను. అదేంటంటే, మానవ రక్తం మరిగిన వాడ నార చంద్రబాబు, నువ్వు మారు వేషములో ఉన్న మరో నయీముగానివే నార చంద్రబాబు, నయీముగాడు అలీముగాడు నాగరాజుగాడు ఎవ్వడు వాడు, నయీముగాడు అలీముగాడు నువ్వు తయారు చేసిన తల్వార్లేరా నార చంద్రబాబు అని ఆ రోజు గద్దర్ గారి స్మృతి సభలో ఆయన పాడితే ఆ రోజు నాకు అర్థం కాల. బట్ నారా చంద్రబాబు నాయుడు చరిత్ర అంతా కూడా నారా చంద్రబాబు కాదు, నేరాల చంద్రబాబు. నారా చంద్రబాబు నాయుడు రక్త చరిత్ర చూస్తే, ఒక వంగవీటి మోహన్ రంగా గారి హత్య దగ్గర నుండి, ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు దగ్గర నుండి, మల్లెల బాబ్జీ గారి దగ్గర నుండి, కన్నా లక్ష్మీనారాయణ గారి హత్యకు కుట్ర పన్నడం దగ్గర నుండి, ముద్రగడ పద్మనాభం గారిని చంపాలని ప్రయత్నం చేయడం దగ్గర నుండి, హరికృష్ణ గారిని పేదలకు గురి చేయడం కానీ, హరికృష్ణ గారి శవం దగ్గర రాజకీయాలు కానీ, రైతుల్ని కాల్చి చంపడంలో కానీ, ఆఖరికి ఉభయ గోదావరి జిల్లాలో జక్కబూడి రామ్మోహన్ రావు గారి అబ్బాయి జక్కబూడి రాజా మీద దాడి విషయంలో కానీ, ప్రతి చోట కూడా రక్త పాత్ర లేనిదే కడుపు మంటలు చల్లార్చుకోలేనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఈ నారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికంగా ఆయన మీద దాడులు దిగుతున్నాడు. నేను ఒక మాట చెప్తాను, పవన్ కళ్యాణ్ కైనా చంద్రబాబు నాయుడు గారికైనా, మీరు జగన్మోహన్ రెడ్డి గారి రక్తం కళ్ళ చూశారు, మీ కళ్ళకి మేము ఓటమి చూపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ఒంట్లో రక్తాన్ని మీరు బయటికి తీయగలరేమో తప్ప, అశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడుగట్టుకున్నటువంటి అభిమానాన్ని మీరెవ్వరూ కూడా తాకలేరు అని చెప్పి వారికి తెలియజేస్తున్నా. అదే విధంగా సార్, జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజల్లో ఉంటాడు, చంద్రబాబు నాయుడు ఏమో పత్రికల్లో ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో సోషల్ మీడియాలో ఉంటారు, చంద్రబాబు పవన్ మాత్రం పచ్చ మీడియాలో ఉంటారు. సో వాళ్ళకి అర్థమైపోయింది రేపు వాళ్ళు ఓడిపోతున్నారని. ఓటమికి ముందు నుంచే కారణాలు ఎత్తుక్కోవడంలో భాగంగానే ఈ రకమైనటువంటి భౌతిక దాడులు కానీ, వ్యక్తిత్వ హననాలు కానీ, మీడియాను అడ్డు పెట్టుకునేటువంటి తింగర చేష్టలు కానీ వీళ్ళంతా పాల్పడుతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ నుంచి కూడా చూశాను. ఇందాక ఎవరో అడిగారు గులకరాయ్ అని. గులకరాయ్ అయినా బుల్లెట్ కూడా ఎంతే ఉంటుంది సార్. ఆయన సినిమాలోనే ఉంటది కదా చిన్న పాట, అరంగులో ఉంటది బుల్లెట్, కానీ దిగితే ప్రాణం పోద్ది. కాబట్టి ఏంటంటే, ఆ ఆయుధం యొక్క సైజు కాదు, ఆయుధం ఉపయోగించినటువంటి తీరు వల్ల తగిలే గాయం దాని ప్రభావం ఉంటదని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ రాజీవ్ మిత్రమా, పవన్ కళ్యాణ్ గారేమో ఏదేదో మాట్లాడేశాడు, అసలు జరిగిందా లేదా, ఇదంతా నాటకం అదని. మరి ఆయన సోదరుడు జనసేన ప్రధాన కార్యదర్శి అట నాగబాబు గారు, ఆయన ఏం చెప్పాడు, మొదటేదో కొంచెం అభ్యంతరకరంగా వ్యాఖ్యానించిన తర్వాత సర్దుకుని, నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, ప్రజాస్వామ్యానికి ఇది తగదు, ఇది హేయమైన చర్య అన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారే ఏదో సుత్తిమెత్తగా కొట్టినట్టుగా సమాధానం ఇచ్చినట్లుగా అనిపించలేదా? ఇప్పుడు అర్థమైపోయింది కదా, నాగబాబు గారేమో దాడి అంటున్నాడు, ఈయనేమో గులకరాయ్ అంటున్నాడు. సో ఈ పవన్ కళ్యాణ్ తేల్చుకోవాలి, తన అన్నతోటే తను ఏమంటారు, ఆ పదాలు నేను వాడటం ఇష్టం ఉండదు, శుతిమెత్తగా కొట్టించుకున్నట్లు అయిందా లేదా అన్నది పాయింట్. మీకు ఇంకా వాళ్ళ భాషను శుతిమెత్తగా చెప్పాలనుకుంటే, నాగబాబు గారితో పవన్ కళ్యాణ్ ముట్టికాయలు వేయించుకున్నాడని చెప్పొచ్చు. అయినా మనకు సిగ్గు శరం ఏమి ఉండదు. చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు పొందడం కోసం అన్నతో చివాట్లు తిన్నాను కూడా పవన్ కళ్యాణ్ సిద్ధమే. అయితే పవన్ కళ్యాణ్ గారు నేరుగా 2 ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఆయన నిన్న మాట్లాడితే ఏమన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలితేనే రాయా, జగన్మోహన్ రెడ్డి గారి గాయమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం గాయమైపోయిందా,
15 ఏళ్ల బాలుడు చనిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాయం అవ్వలేదా అన్నాడు ఈ మహానుభావుడు, ఈ ప్రబుద్ధుడు. ఇతనికి ఏం తెలుసు? ఎస్, ఆ 15 ఏళ్ల బాలుడు చనిపోవడం దురదృష్టకరం, దానికి సంబంధించి కేసు కట్టారు, విచారణ చేశారు, నిందితులను అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు, కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడింది, అన్ని రకాలుగా సాయం చేశాం. అయితే చట్ట ప్రకారం వాళ్ళని ఏదో బెయిల్ పెట్టుకున్నారు, 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత వాడు ఎవడో నిందితుడు బయటకు వచ్చాడు. అల్టిమేట్ గా వన్ డే ఈ విల్ బి ఇన్ జైల్, అల్టిమేట్ గా శిక్ష అనేటువంటిది పడుతుంది. అంతే తప్ప దాన్ని తీసుకొచ్చి దీనికి ముడిపెట్టి మాట్లాడావు కదా, మరి మేము అలాగా మాట్లాడడం మొదలు పెడితే ఎందుకు అది ఆయన తెలివి తక్కువ స్టేట్మెంట్లు, ఇక ఆయన తెలివి తక్కువ స్టేట్మెంట్లు, పిచ్చి స్టేట్మెంట్ గురించి మనం కాకుండా తర్వాత మాట్లాడదాం. ముద్రగడ గారు అంతకంటే చాలా సీరియస్ స్టేట్మెంట్లు, మంచి ఇంట్రెస్టింగ్ దాని మీద వెళ్దాం. పవన్ ఒక విషయం అడగాలనుకోండి, ఈ క్లారిటీ ఉంది కదా. మరి అంజనాదేవి గారి మీద ఎవరో ఏదో విమర్శలు చేశారని అగ్గి మీద గుగ్గిలం అయిపోయి హడావిడి చేసి ఓ మెడ చుట్టూ తెగ తిప్పేసుకున్నాడు కదా. మరి అంజనాదేవి గారిని అంటేనే మీకు నొప్పా? అంజనాదేవి గారి అమ్మగారా? ముద్రగడ పద్మనాభం గారి యొక్క భార్య గారు మహిళ కాదా? ఆవిడ తెలుగింటి ఆడబడుచు కాదా? ఆవిడ లాఠీల్లో కొట్టినప్పుడు నువ్వు ఎక్కడ దాక్కున్నావు? ఆవిడ్ని నానా హింసలో పెట్టినప్పుడు నువ్వు ఎక్కడ దాక్కున్నావు? అంటే నీ ఇంట్లో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే ఇబ్బంది తప్పితే ఎదుటోడి ఇంట్లో ఇబ్బంది వస్తే నీకు పండగ పవన్ కళ్యాణ్ అని నేను అడుగుతున్నా. అంటే అదొక కోణం. తన తల్లిని దూషించారని చెప్పిన వాళ్ళతోటే ఆయన వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశారని అది ఇంకా సిగ్గుచేటు. ఒక ఎంఆర్ఓ వనజాక్షి మీద దాడి జరిగితే మాట్లాడు, ఒక ఎమ్మెల్యే రోజా గారి మీద దాడి జరిగితే మాట్లాడు. చంద్రబాబు నాయుడు ఎన్ని తప్పులు చేసినా నోరు మూసుకుని పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం లెగిస్తున్నాడు అంటే అది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకటి చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో నాకు ఏం కనిపించిందంటే ధైర్యమే ఆయన విజయలక్ష్మి. చిరంజీవి గారి సినిమాలో ఏదో ఒక సీన్ ఉంటది పాత సినిమాలో, అందులో అన్ని లక్ష్మణులు వదులుకోవడానికి ఆ రాజు సిద్ధపడతాడు, ఏ లక్ష్మి వెళ్ళిపోయినా బాధపడ్డు, ఒక్క ధైర్య లక్ష్మి మాత్రం వదులుకోడు. ఈ రోజు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్య లక్ష్మితోనే ఆయన ముందుకెళ్తున్నాడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధిస్తారని చెప్పి మాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది.